బాలు మీనాని మంచిగా ప్రభావతి చూసుకోవడం ఏంటి? ప్రభావతిలో ఇంత మార్పు వచ్చేలా సత్యం ఏం నిజం చెప్పాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతికి సత్యం ఇచ్చిన షాక్తో ప్రభావతి కాస్త లగేజీ బ్యాగులు తీసుకుని పరుగులు పెడుతుంది లోపలికి. అంతా కూడా నవ్వుకుంటారు. మొత్తానికి బాలు మీనాల పీడ విరుగడైపోతుంది అనుకున్న సమయానికి ఈయన ఎలా మాట మార్చేశారేంటి, ఈయన ఎంత ఈజీగా ఒప్పుకున్నారేంటి అని నాకు ముందే అనుమానం వచ్చింది. అసలే బాలుగాడంటే ఈయనకి ఎంత ఇష్టం. అలాంటి తప్పుడు బాలు మీనాని ఇంట్లోంచి బయటికి పంపిస్తాను అంటే నేనెలా పిచ్చిదాల్లా నమ్మానో అనుకుంటూనే ప్రభావతి కాస్త లగేజీ బ్యాగులు రవి గదిలో పెట్టి వస్తూ ఉండగా ఏమైందాంటీ అంటూ ఇంకా రోహిణి అడుగుతుంది. ఇప్పటి వరకు నువ్వెక్కడికి వెళ్ళావు రోహిణి అని చెప్పాను, కానీ అర్జెంట్ క్లయింట్ కాల్ ఒకటి మాట్లాడుతూ ఉన్నానంటీ. కింద ఏదో డిస్కషన్ జరుగుతుంది. తను ఏమేం కావాలో రిక్వైర్మెంట్ అడుగుతుంటే చెప్తూ ఉన్నాను, అందుకే రాలేకపోయాను అనగానే ఏమీ లేదులే అమ్మా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంతే అని చెప్పి అనుకుంటూ ప్రభావతి కాస్త కిందకి వస్తుంది. వచ్చేసరికి శృతి రవి ఇద్దరు వెళ్ళిపోతారు. బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు. మీనా కాస్త వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. ఏంటే ఓ తెగ సంబరపడిపోతున్నావు? ఇంట్లోంచి వెళ్ళమనగానే నీ మొగుడు కళ్ళల్లోంచి నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు వచ్చాయి. వెళ్ళిపోతారేమో పీడ విరగడైపోతుంది అనుకున్నాను, కానీ మీ మావయ్య మీకు ఫేవర్గా మాట్లాడేసరికి ఓ తెగ సంబరపడిపోతున్నారా అంటూ ఉండేసరికి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? మావయ్య గారు అందరితో కలిసి ఉండాలనే కదా కోరుకున్నారు. మీరు మావయ్య గారిని నిర్ణయాన్ని కూడా పట్టించుకోకుండా నన్ను నా భర్తని ఇంట్లోంచి బయటికి ఎందుకు పంపించాలనుకుంటున్నారు అత్తయ్య? మేము అసలు ఏం తప్పు చేశామని అనగానే మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు. మళ్ళీ మీరు ఏం తప్పు చేశారని మీరు అడుగుతున్నారా అంటూ మాట్లాడేసరికి అప్పుడే సత్యం వస్తాడు. మొదలు పెట్టేశావా? ఇంకా మొదలు పెట్టావా లేదా అనుకుంటూనే వచ్చాను. నీ ప్రతాపమంతా మీనా మీద చూపిస్తావేంటే? అసలు మీనా అంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదు? బాలు మీనాని ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాలనుకుంటున్నావు? అసలు మనోజ్ ఏం జాబ్ చేస్తున్నాడో తెలీదు. కోడలు అన్నావు, మలేషియాలో తండ్రి అన్నావు. పెళ్ళయ్యి 4 నెలలైనా ఇప్పటికొచ్చి వాళ్ళ నాన్న నుంచి కబురు కాకరకాయ ఏమీ లేదు. మీనా వాళ్ళు ఎందుకు అంత లోకుగా కనిపిస్తారు? పాపం మీనా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా వంట చేస్తూనో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందే తప్ప ఎప్పుడూ ఖాళీగా కూర్చున్నది లేదు. అసలు బాలు మీనా అంటే నీకు ఎందుకే అంత ఇష్టం లేదు? వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించాలనుకుంటావు? ఏ బాలు నీ కడుపును పుట్టినవాడు కాదా? నీ కన్న బిడ్డ కాదా? ఏ మనోజ్ని రవిని కన్నట్టే వాడిని 9 నెలలు మోసే కదా కన్నావు అని చెప్పనేసరికి వాడు పుట్టగానే మీకు యాక్సిడెంట్ జరిగిందనగానే వాడు పుట్టగానే యాక్సిడెంట్ జరిగింది కరెక్టే, నేను నమ్ముతాను. మరి అదే యాక్సిడెంట్లో నేను పోవాలి కదా, పోకుండా బ్రతికొచ్చాను అంటే అది వాడు పుట్టడం వల్లే అయ్యుండొచ్చు కదా. మనం ఒక మంచిని మంచిగా తీసుకుంటే మంచిలానే కనిపిస్తుంది, దాన్నే మనం చెడుగా ఆలోచిస్తే చెడుగానే కనిపిస్తుంది. అది నువ్వు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది అని చెప్పనేసరికి అదొక్కటేనా? మన పెద్ద కొడుకుని మింగేసింది వాడు కదా అనగానే చూడు ప్రభా, నిజానిజాలు తెలియకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు తెలుసా? నీ కళ్ళతో నువ్వు చూసావా? మనోజ్ ఎలాంటి వాడో నీకు తెలీదా? నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, వాడి మనస్తత్వం ఏంటో, వాడి స్వార్థ బుద్ధి ఏంటో, వాడి ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి మీరనేది అని చెప్పాను, కానీ నిజం మాట్లాడుతున్నాను, ఒక్కసారి ఆలోచించు. మన పెద్ద కొడుకుని బాలు తోసేశాడు అని వాడు చెప్పాడని నువ్వు బాలు మీద కక్ష పెట్టుకుని ఇన్ని రోజులు వాడిని దూరంగా పెట్టుకుంటూ వచ్చావు. నిజానికి అంటే మీరేమంటున్నారు? అంటే మనోజ్ తప్పు చెప్పాడు, బాలు ఏ తప్పు చేయలేదు, నా కొడుకు చనిపోవడానికి కారణం బాలుగాడు కాదు అంటారు, అంతేనా అని చెప్పాను. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మనోజ్ అబద్ధం చెప్తాడా? అబద్ధం చెప్పడు, నిజం మాత్రమే చెప్తాడు. బాలుగాడే నీళ్ళల్లోకి తోసేసి చంపేశాడు అంటూ ప్రభావతి చెప్పేసరికి
ఇన్ని రోజులు ఈ విషయం నీకు చెప్పే అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను ప్రభ. ఇప్పుడు నిజం చెప్తున్నాను. జరిగి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు నిజం చెప్తున్నాను అని అనుకుంటున్నావేమో. ఇన్ని సంవత్సరాలు బాలు మాత్రమే బాధపడ్డాడు, బాలును మాత్రమే అనేదానివి. కానీ ఇప్పుడు మీనాను కూడా బాధ పెడుతున్నావు. ఒక అమ్మాయి మనల్ని నమ్మి మన ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత ప్రతిరోజు తన్ని కష్టపెడుతూ తన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తూ ఉంటే అది మన కుటుంబానికి అంత మంచిది కాదు. నిజానికి నీ పెద్ద కొడుకుని చంపింది బాలు కాదు, మనోజ్ అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మనోజ్ చంపడం ఏంటి అని చెప్పాను. కానీ బాలు, మనోజు, ఇటు పెద్దోడు ముగ్గురు చెరువు దగ్గరికి వెళ్ళారు కదా, కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాలుగాడు ఈత కొట్టడానికి దిగితే నీకు స్విమ్మింగ్ వచ్చు కదా అన్నయ్య, నీకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి స్విమ్మింగ్ చెయ్యి అంటూ నీళ్ళల్లోకి తోసేసింది మనోజు. బాలు కాపాడడానికే ప్రయత్నించాడు. వాడున్నది చిన్నవాడుగాను, వాడు ఒక మనిషిని కాపాడేంత శక్తి వాడుకుంటుందా? వాడు కాపాడే ప్రయత్నంలోనే పెద్దోడు చనిపోయాడు. అది కాస్త నీకు ఎక్కడ తెలిసిపోతుందేమోనన్న భయంతో, ఎంతో ప్రేమగా చూసేవాణ్ణి ఎక్కడ దూరం పెట్టేస్తావేమోనన్న భయంతో వాడు కావాలనే బాలు మీద ఆ నేరం మోపాడు. అప్పటికే బాలు నీకంటే అస్సలు ఇష్టం ఉండదు. బాలుని దూరంగా పెట్టావు. ఇష్టమైన కొడుకుని దూరం పెట్టడంలో బాధ ఉంటుంది కానీ ఇష్టం లేని కొడుకుని దూరం పెట్టడంలో బాధ ఉండదు కదా. నువ్వు బాధపడకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వాడు కాస్త చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాడు. వాడిని నేను అప్పుడే అడిగాను, నీకు అన్నయ్యలు అమ్మ అంటే అంత ఇష్టం కదరా, మరి నువ్వెందుకురా మీ అన్నయ్యని చంపేశావు అని. నేనెందుకు చంపుతాను నాన్న, నిజానికి ఏం జరిగిందంటే అంటూ మొత్తం చెప్పుకొచ్చేసరికి ఈ విషయం వెంటనే ప్రభావతికి చెప్తాను, నీ మీద చాలా కోపంగా ఉంది అని చెప్పి నేను వాడి దగ్గర నుంచి రాబోతూ ఉండగా నువ్వు అమ్మకు కానీ ఎవరికైనా ఈ విషయం చెప్తే నేను చచ్చినంత ఒట్టు అంటూ వాడు ఒట్టు వేసుకున్నాడు. అందుకే వాడు ఇప్పటి వరకు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. వాడు అసలు ఏం తప్పు చేశాడు ప్రభా? నీ కడుపును పుట్టడమే వాడు చేసిన తప్ప. ఎప్పుడు వాడిని కొడుకులా కాకుండా ఒక శత్రువులానే చూసావు. ఎప్పుడైనా వాడిని కడుపు నిండా అన్నం పెట్టావా? తిన్నాడో లేడో చూసుకున్నావా? వాడు తెచ్చే డబ్బులే చూసుకున్నావు తప్ప తప్పు చేసిన వాడిని నెత్తినెక్కించుకొని తప్పు చెయ్యని వాడిని మాత్రం నేలనేసి తొక్కుతున్నావు. ఇదేనా తల్లి ప్రేమ? నీ తల్లి హృదయానికి తప్పు ఎవరు చేశారో ఎవరు చేయలేదో నీకు తెలియదా అంటూ సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ప్రభావతి కాస్త గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఏడుస్తూ ఉండేసరికి అప్పుడే మీనా వంటగదిలోంచి వస్తుంది. ఏం జరిగింది అత్తయ్య? ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య? ఏం జరిగింది? ఎవరేమన్నారు అత్తయ్య? ఏదైనా నొప్పి వస్తుందా? మీరు చెప్పలేక బాధపడుతున్నారా? చెప్పండి అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే బాలు ఇంటికి వచ్చేసరికి ఏం జరిగిందే, మా అమ్మ ఎందుకు అంతలా ఏడుస్తుంది అంటూ మాట్లాడేసరికి నాకు తెలియదండి, నేను ఎంత అడుగుతున్నా అత్తయ్య నోరు విప్పి సమాధానం చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది అత్తయ్య? ఎందుకు మీరు బాధపడుతున్నారు? మీరు ఇంతలా ఏడవడం నేను ఎప్పుడూ చూసింది లేదు. చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి బాలును కాస్త గుండెలకి హత్తుకుంటుంది ప్రభావతి. బాలుకి ఏం అర్థం కాదు, మీనాకు కూడా అర్థం కాదు. అప్పుడే సత్యం అయితే వస్తాడు. సత్యం చూసి అలా చూసి చాలా సంతోషపడతాడు. ఏమైందమ్మా, ఎందుకు అలా బాధపడుతున్నావు అని చెప్పాను కానీ ఏమీ కాలేదు, నడు భోజనం పెడతాను అంటూ బాలు చేతిని పట్టుకుని మరీ తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెడుతుంది. ఇంకా భోజనం పెట్టి తన చేతులతోనే బాలుకి అన్నం తినిపించేసరికి సత్యం మీనా అలా చూస్తూ ఉండిపోతారు. అత్తయ్యనా నేను చూస్తున్నది అనగానే నిజం తెలుసుకుంది మీనా అని చెప్పనేసరికి ఏం నిజం మామయ్య అని చెప్పాను. కానీ బాలు తప్పు చేయలేదు, మనోజే తప్పు చేశాడన్న విషయం తెలుసుకుందని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. అసలు ఆ విషయం ఎందుకు చెప్పారు మామయ్య? మీ అబ్బాయి ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నారు కదా అని చెప్పాను. కానీ ప్రభావతి ఇంకా బాలు మీద కక్ష పెంచుకోకముందే నిజం చెప్పాలి అన్న ఉద్దేశంతోనే చెప్పాను. అది ఒకందుకు మంచిదే అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. బాలుకి కడుపు నిండా భోజనం పెట్టి చాలా ఇంకా తింటావా అనేసరికి వద్దమ్మా కడుపు నిండిపోయింది అని చెప్పి బాలు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. వెంటనే
వెంటనే తన చీర చెంగుతో బాలు కళ్ళు తుడిచి ప్రభావతి ఇంకా తిన్న గిన్నెతో దిష్టి తీసి వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఏమీ అర్థం కాదు, ఏం జరిగింది నాన్న అని చెప్పనగానే, నీ మంచితనం తెలుసుకుందిరా మీ అమ్మ, ఇక మీదట నిన్ను మీనాని ఏమీ అనదు అని చెప్పనేసరికి, ఏమో నువ్వేదైనా చెప్పావా అని చెప్పనగానే నాకేం తెలీదు అనుకుంటూ సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా నువ్వే అన్న చెప్పావంటే నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోయేసరికి, ఏంటి నాన్న అని చెప్పనగానే, ఏమీ లేదమ్మా అంటూ బాలు వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చేసరికి ఇంకా మీనా వంట చేస్తూ ఉండగా ప్రభావతి కూడా వంటగదిలోనే ఉంటుంది. మీనాకు ప్రతి క్షణం సహాయం చేస్తూ అందరూ భోజనం చేసిన తర్వాత అందరూ చేసి వెళ్ళిపోయాక బాలు, మీనా, ప్రభావతి ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు బాలు వచ్చే వరకు భోజనం తినకుండానే ఉంటుంది ప్రభావతి. మీనా, సత్యం తినమని ఎంతలా చెప్పినా కానీ తినకుండానే ఉంటుంది. ఇంకా శృతి, రోహిణి, మనోజ్, రవి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మనోజ్తో సరిగ్గా మాట్లాడదు, కొంచెం దూరంగానే పెడుతుంది. ఇది జరిగిందని నిలదీయదు కానీ వాడిని కొంచెం దూరంగానే పెడుతుంది, గసురుకుంటుంది. ఎన్ని రోజులు ఇలా చేస్తూ ఉంటావు? ఉద్యోగం గనక చూసుకోకపోతే నేనే వెళ్ళి బాలుకి చెప్పేస్తాను. ఇంట్లో గొడవ జరిగి నిన్ను ఇంట్లోంచి బయటకి గంటకు ముందే నువ్వేదొక ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది అంటూ మనోజ్ మీద సీరియస్ అవుతుంది. ఏంటి ఎప్పుడూ లేనిది అమ్మ ఇంత సీరియస్గా మాట్లాడుతుంది నాతోటి? నా మీదే కదా ఎక్కువ ప్రేమ చూపించేది, మరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఇంకా మనోజ్ కూడా షాక్ అవుతాడు. ప్రతిరోజు బాలు మీనా మీద ప్రేమ చూపించడం సత్యానికి చాలా బాగా నచ్చుతుంది. అసలు ఏం జరిగింది నాన్న అని చెప్పనగానే, మీ అమ్మ నిన్ను ఇంకా దూరం పెట్టడం నాకు ఇష్టం లేక మీ పెద్దన్నయ్యని చంపింది నువ్వు కాదు మనోజ్ అన్న విషయం చెప్పేశానురా అని చెప్పాను. కానీ చెప్పొద్దని చెప్పాను కదా నాన్న, నా మీద ఒట్టు వేసుకున్నాను కదా అని చెప్పాను. కానీ తప్పు చేయకపోయినా శిక్ష ఎందుకు అనుభవించాలరా? నాకు నిజం చెప్పడమే మంచిదైంది. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు నా ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్నారో నాకు తెలిసిందిరా అంటూ ప్రభావతి చెప్పేసరికి, అది కాదమ్మా, అది నాన్న చెప్పిందంతా అబద్ధమమ్మా అని చెప్పాను. కానీ ఇంకా ఎందుకురా మోసం చేయాలని చూస్తావు? నువ్వు ఎప్పుడైతే అలా చెప్పావో అన్న విషయం మీ నాన్న చెప్పాడో, మీ నాన్న ఎప్పుడూ అబద్ధం చెప్పే మనిషి కాదు. మీ నాన్న నోటి వెంట నేను ఎప్పుడూ అబద్ధం వినలేదు. అందుకే మీ నాన్న ఎవరైనా చెప్తే నమ్మకపోయి ఉండేదాన్నేమో. కానీ మీ నాన్న చెప్పడంతో నాకు నమ్మకపోతే నేను ఇంక ఎందుకు అని అనిపించింది. నాలో మార్పు రాకపోతే ఇంక నిన్ను ప్రతిరోజు బాధ పెట్టేదానిగానే మిగిలిపోతాననిపించింది. అందుకోసమని నా ప్రేమను నీకు పంచాలని నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నాను అంటూ ప్రభావతి చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా బాలు అయితే చాలా సంతోషపడిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా